ఒక్కరు కొట్లాడితేనో ఒక్కరు పోరాటం చేస్తేనో ఒక్క పార్టీ ముంగట పడితేనో తెలంగాణ రాలే. పాత 10 జిల్లాలు 3.5 కోట్ల మంది లడాయి చేస్తే మన తెలంగాణ మనకయింది. కవులు, మేధావులు, కళాకారులు ఒక్కటై కొట్లాడినరు. వందల మంది బలిదానాలు, వేల మంది మీద కేసులు. పార్టీలు జెండాల కంటే ప్రాంతం ముఖ్యమని అందరం కలిసి జంగు లేపినం. గా పోరాటంలా గిది కూడా ఒకటి. దీక్ష దివాసు జోరుగా చేసింది గులాబీ పార్టీ. హైదరాబాద్ ఆఫీస్ లో రామన్న, సిద్దిపేటలో హరీష్ అన్న, జిల్లాలలో కడమోళ్ళు. దీక్ష దివాస్ అంటే 16 ఏళ్ల కిందట తెలంగాణ కోసం కేసీఆర్ సారు ఆమరణ దీక్ష పట్టిన రోజు. కరీంనగర్ కెంచి దీక్షకు బయలుతుంటే పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం పట్టుకుపోయినరు. చావు నోట్లో తలబెట్టిన ఒక సాహసి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు, పోరాట సముద్రం పోటెత్తి సునామీ సృష్టించిన రోజులు ఆ 11 రోజులు. పానం లెక్క చేయక మా సార్ దీక్ష పట్టిండు కాబట్టి సెంటర్లు తెలంగాణ ఇచ్చిరని యాద్ చేస్తానికి 17 నవంబర్ 29కి కార్యం పెడుతుంటే ఈ ఏడింకి ఎక్కువనే చేసిండ్రు. 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. ఏ ఖమ్మం దవాఖానలో జప్పునే దీక్ష ఓడిపించిండు. అట్లయితే చేస్తాడని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉరిమితే, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కథం దొక్కితే గప్పుడు మళ్ళా పట్టిండు అనేది అందరు చెప్పే ముచ్చట. ఆడికెళ్లి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తీసుకొచ్చారు సారును. ఇంతల్ని ఓయూ చేసి జంగుతోటి ఉద్యమం ఊరూరికి వాకి జోరు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని డిసెంబర్ 9 నాడు సెంటర్ వాళ్ళు మాటిస్తే గప్పుడు మళ్ళొక పారి నిమ్మరసం దాగి దీక్ష విరమించిండు. కేసీఆర్ గారు చేసిన దీక్ష అదొక నాటకం. దీక్ష వల్ల తెలంగాణ రాలే. 8 రోజుల్లో దీక్ష విరమణ చేశారు, పలాయనం చిత్తగించారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొదలుకొని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు, యువకులు ఈ బిడ్డలకు ఉద్యమాన్ని చూసి చలించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారు. అటు ఆంధ్ర లీడర్లు రాజీనామా చేసి తెలంగాణ నాపబోతే మన కాడ పొలిటికల్ చేసి ఉట్టి మిలియన్ మార్చు, సాగరహారం, సకల జనుల సమ్మె, వంట వార్పు, రైలు రోకోలు, అసెంబ్లీ ముట్టడి, ధర్నాలు, దీక్షలతోటి 10 జిల్లాల పబ్లిక్ లడాయి చేస్తే 1200 మంది అమరులైతే అన్ని పార్టీల హిమ్మత్ తోటి మన రాష్ట్రం మనకయింది 5 ఏళ్ల తర్వాత. తెలంగాణ కొరకు తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా శ్రీకాంతచారి నుంచి, సిరిపురం యాదయ్య నుంచి, వేణుగోపాల్ రెడ్డి నుంచి, ఈశాన్ రెడ్డి నుంచి 1200 మంది చనిపోయిన దానికంటే కూడా ఈయన దీక్ష చేసింది గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చెప్పుకోకుంటే తెలంగాణ రాష్ట్రం పోరాటం అసలు చరిత్ర తెలవకుండా అవుతుంది మళ్ళా.